ఓకే. హాయ్ గైస్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎలివేషన్ సీన్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది 'ఛత్రపతి' అనమాట. 'ఛత్రపతి' మూవీ డైరెక్టెడ్ బై రాజమౌళి సార్. సో ఏంటి, లెట్స్ డీకోడ్ వై 'ఛత్రపతిస్ ఎలివేషన్ వర్క్స్'. ఓకే. సో బేసిక్గా ఈ సీన్కి వెళ్దాము. సీన్కి వెళ్ళి కాంటెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ రెఫ్యూజీస్ అందరూ శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళు చాలా ఒప్రెస్డ్గా ఉంటారు. వాళ్ళతోని అన్ని ఇల్లీగల్ పనులు ఇవి అవి చేపిస్తూ ఉంటారు, గుండాస్ అది. సో ఇప్పుడు ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వీడేమో వీడికి ఒక బ్లైండ్ మదర్ ఉంటుంది. సో ఆమె వాళ్ళ మావయ్య దగ్గర ఎక్కడికో దుబాయ్ ఏదో సంథింగ్ ఏ ఛాన్స్ టు బీ ఫ్రీడ్ అనమాట. ఓకే, అ గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో వీడంతా హ్యాపీగా ఉన్నాడు. సూర్యుడు చేయి చాపరా. ఏం బాబాయ్, మళ్ళీ దొరికిన 2 పీకుతావా ఏంటి? ఎక్కువే అమ్మకి. వస్తా బాబాయ్, నాకంటే జాగ్రత్తగా చేసుకో. రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా, ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బాగానే చెప్తున్నాడు రా. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు షో ట్రాజెడీ, ఎప్పుడు అవుట్ రైట్ ఏది జరగకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, నీకు జాబ్ రాలేదు, అరే జాబ్ ఎట్లనో అప్లై చేసావు, రాలేదంటే ఓకే, అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నీకు రాలేదంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అలానే ఎప్పుడైనా ట్రాజిక్గా ఏమైనా చూపించాలి అంటే అలా రాసుకోవాలన్నమాట. సో దట్ సీన్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. ఇక్కడ అవుట్ రైట్ వీడు వెళ్ళి అడగగానే లేదు వెళ్ళకు అని చెప్పేసి అంటే అయిపోయేది. లైక్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేమ్ అవుట్పుట్. కానీ ఫస్ట్ వెళ్ళమని, దాని తర్వాత వెళ్ళొద్దు అని అంటే, సో దేర్ యు ఆర్ సీయింగ్ ఇంపాక్ట్. ఓకే, చలో లెట్స్ మూవ్ ఆన్. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుకైనా ఇదే గతి. సో ఇందాకటి పాయింట్ మీదే, దానివల్ల విలన్ కూడా చూసారా ఇంపాక్ట్ పెరిగింది. సో హీస్ సీమింగ్ మోర్ విలనస్. ఏదో డైరెక్ట్గా వద్దు అనేస్తే లేదు, బట్ వెళ్ళు అని చెప్పి మళ్ళీ వద్దన్నాడు కాబట్టే ఇంత ఇంపాక్ట్ ఉంది. ఓకే, విలన్ రాసేటప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్. మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడి ఉండాలా. ఆడిని కాపాడడానికి ఎవడైనా ఈ గీత దాటాడో సో
ఇంత ట్రాజెడీ అయింది ఇప్పుడు, ఎవ్వరు ఏం చేయలేరు. సో ఫస్ట్ నీకు 2 చాయిసెస్ ఉన్నాయి ఇప్పుడు. యూ కెన్ డైరెక్ట్లీ షో హీరో వచ్చి చేసేయచ్చు, ఆర్ యూ కెన్ షో ద ఇంపాక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. లెట్ ఇట్ సెట్ అంటే ఆ సీన్ కొంతసేపు మ్యారినేట్ అవ్వాలి. ఇట్లా మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఇట్లా వస్తే సో ఇంపాక్ట్ చూడండి. యూ ట్రై టు అబ్జర్వ్ దిస్ థింగ్. సూర్యుడు 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 సీన్ మర్చిపోయా, ఇదైతే ఐకానిక్. I know the public pulse. I know how to play kabaddi with the public. ఇప్పుడు కామెడీ అయిపోయింది ఆబ్వియస్లీ మీమ్స్ వల్ల. అవతల బస్కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆలకిస్తున్నావా? అంత ఆచుకుపోతుంది. యాడ పోయినవరా సూర్యుడు? సోతుందయ్యా, ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు పిలవండి బాబు. సత్యనా, ఓ సత్యనా, మా సూర్యుడు కానీ అంటూ వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు సో చూసారా ఎంత ఎంత ఇంపాక్ట్ పెరిగిందో ఈ ఒక్క 20 seconds ఎక్స్ట్రా పెట్టడం వల్ల. యూ షో ద డెస్పరేషన్ ఆఫ్ పీపుల్, షో వాట్ హిస్ మదర్ ఈస్ ఫీలింగ్. అసలు ద వెయిట్ ఆఫ్ ద సిచ్యువేషన్ మనకు తెలియాలి. అరే ఎవడైనా వచ్చి కాపాడాలి కదా. ఇన్ ది ఎండ్ ద హీరో హ్యాస్ టు కమ్ అండ్ సేవ్ ఆల్ దీస్ పీపుల్. వీ నో దట్ హీల్ కమ్ అండ్ సేవ్, బట్ హౌ? లెట్స్ సి. ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీ. సూర్యుని వదిలేస్తా అన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా. అయినా కూడా వదలలేదురా నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. వద్దురా, నా మాట వినరా. వచ్చారా వచ్చారా, వాడిని వదిలేరా. వాడు ఒక్కడితోనే పోద్ది. అడుగు ముందుకేస్తే మన ఎంత ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా. చెప్పండి నీకే చెబుతా పోయా. ఇంకా చాలు. చాలు. ఈ యొక్క ఇంత ఎలివేషన్ కోసం చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఒక 30-40 seconds ఉంటుంది. 30-40 seconds కోసం ఆల్మోస్ట్ 4 minutes ఆఫ్ మ్యారినేషన్. అర్థమైందా? అట్లా రాసుకోవాలి. ఎప్పుడైనా ఈ మధ్యన సినిమాలు చూస్తుంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఎలివేషన్ హీరో వస్తాడు, అందరినీ కొట్టేస్తాడు, అయిపోయింది. ఏంది అది? దేర్ ఇస్ నో ఇంపాక్ట్ బ్రో. అసలు ఇంపాక్టే లేదు దానిలో. బట్ అందరు డైరెక్టర్లు మంచిగా కూర్చొని ఇట్లా ఛత్రపతి వారానికి ఒకసారైనా చూసి ఇట్లా అరే ఏంటి ఎట్లా తీసిండు,
హౌ డిడ్ ఈ మేక్ దిస్ ఫిల్మ్, రాజమౌళి ఎట్లా తీసిండో చూసి అనలైజ్ చేసి ఇట్లా వాటిని ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి మీ మూవీస్లో కూడా. ఓకే, బై.